వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పండిట్ నాగార్జున భారీ మోసానికి పాల్పడ్డాడు. 2 ఉద్యోగాల పేరుతో యువకులు చిరంజీవి, పూర్ణల నుండి మొత్తం 3,70,000 రూపాయలు తీసుకున్నాడు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాడు. నర్సీపట్నానికి చెందిన బాధితులు ఈ మోసంపై కలెక్టర్ గ్రీవెన్స్ వద్ద ఫిర్యాదు చేశారు. నమ్మకంతో ఇచ్చిన డబ్బులు దగాబడటంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పేర్లు వాడుకుని ఇలాంటి మోసాలు జరగడం కలవర పెడుతోందని అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక టైం పెట్టారండి. ఆ టైంకి ఇచ్చేస్తానని చెప్పి ఆ టైంకి మళ్ళీ లాయర్ని తీసుకుని వచ్చి స్టేషన్ అధికారులతో మాట్లాడుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు అక్కడ సరిగ్గా స్పందించడం లేదు. ఇలా ఫోన్ చేస్తే ఎస్ఐ గారితో మాట్లాడిస్తానని చెప్పి చెప్తాను. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎస్సీ గారు లేరు కదా, ఎస్సీ గారితో మాట్లాడాలి, నేను మాట్లాడిన తర్వాత చూద్దాం అని చెప్పి అంటుంటాను. అంతేగాని ఇస్తానని చెప్పి చెప్పట్లేదు. అతను ఏం చేస్తాడు? తీసుకున్నాడు, ఉద్యోగం ఇప్పిస్తున్నాడు. పండిట్ నాగార్జున అనే వ్యక్తి ఇంత ముందు డోమ్ ఆఫీసులు చేసేవాడు ఉంటుంది. కాబట్టి ఆ మినిస్టర్గా డిప్యూటేషన్ కింద డిఎస్పీ ఆఫీసులు అక్కడ చేశారంటుంది. ఇలాగే ఇంతకుముందు అసరాపేటలోనే ఇదే జాబ్ అలిగేషన్తో సస్పెండ్ చేయడం జరిగిందండి. అతను సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఫైల్ చేస్తుంటాను. ఇలా నాలాగా 12 మందిని అంతమందిని మోసం చేశాడండి. నీ దగ్గర తీసుకున్నాడు? నా దగ్గర 3,70,000 అండి. ఏం ఉద్యోగం ఇప్పిస్తాను? జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3,75,000 తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాడు? 1,10,000 ఫోన్పే సార్, మిగిలిందేనా క్యాష్ అండి. అక్కడ శంకర 4 సందులు తీసుకున్నాడండి. కలెక్టర్ కార్యాలయంలో డబ్బులు? కలెక్టర్ కార్యాలయం తీసుకున్నాడు డబ్బులు. ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు ఏమీ లేదు సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సార్ ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నగారు రిటైర్ చేయండి, వేరే పేరు అతని గారు ఇదంతా మాట్లాడేస్తుంది.